ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో చోల్లంగి అమావాస్య రోజు చేయవలసిన పూజా విధానం. పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చోల్లంగి అమావాస్య, తై అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున వైద్య వీర రాఘవ స్వామికి పూజ చేయాలి. అసలు ఈ వైద్య వీర రాఘవ స్వామి ఎవరు, ఆయన ఎక్కడుంటారు అన్న దాని గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో తిరువల్లూరు అనే పట్టణంలో స్వామివారు వెలిసి ఉన్నారు. ఈయన శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఆదిశేషుడి పైన శయనించినట్లుగా ఉంటుంది ఈయన విగ్రహం. వీరరాఘవ స్వామి తల కింద మందుల పెట్టె ఉంటుంది కాబట్టి ఆయన్ని వైద్య వీర రాఘవ స్వామి అని పిలుస్తారు. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే స్వామివారికి మొక్కుకొని 3 పద్ధతుల్లో స్వామివారిని పూజించినట్లయితే మనకి ఆ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అని చెబుతారు. ఇక స్థల పురాణాన్ని అనుసరించి ఈ తై అమావాస్య రోజున మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలివాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యం పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన 3 గజముల వస్త్రమును ధరించి ఆ రోజు రాత్రి ఆయన గృహంలో నివసించడానికి చోటు చూపమని అడిగాడట. ఆయన చూపిన గదిలో ఆ రాత్రికి విశ్రమించాడు. మరునాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలను ముగించుకొని ముసలివాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేషశయనంలో పవలించి లక్ష్మీదేవితో, నాభి కమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణుని విగ్రహం కనిపించింది. తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని మహర్షితో చెప్పగా, ఇక్కడకు వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీర రాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదల్ని తిరిగి పొందేలా చేయమని, ఎటువంటి కష్టాలైనా తొలగించి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందించాలని కోరుకున్నాడు. అమావాస్య రోజు మాత్రం ఈ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. శని, ఆదివారాలు కూడా ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ స్వామి వీర రాఘవ పెరుమాల్గా పూజలు అందుకుంటారు. అలాగే అమ్మవారు కనకవల్లి తాయారుగా పూజలు అందుకుంటారు. ఇక్కడ రుత్తాపనాశిని అనే తీర్థం ఉన్నది. అందులో భక్తులు బెల్లం వేస్తూ ఉంటారు. ఇక ఈరోజు పూజ ఎలా చేయాలో చూద్దామా? వైద్య వీర రాఘవ స్వామి అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫోటో వస్తుంది. అది ప్రింట్ తీసుకొని పూజ చేసుకోవచ్చు. లేదు అంటే విష్ణు స్వరూప ఫోటో ఏదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. స్వామివారికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠం పైన స్వామివారి ఫోటోని ఉంచి గంధం, కుంకుమతో అలంకరణ చేసుకుని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ముందుగా గణపతిని పూజించుకోవాలి. ఈ రోజున స్వామివారికి ఒక ప్రత్యేకమైన పిండి దీపాన్ని వెలిగించాలి. అది ఎలాగంటే బియ్యం పిండి, పంచదార పౌడరు, యాలుకల పౌడరు 3 కలిపి ఒక ఇత్తడి, వెండి, రాగి ఏ ప్లేట్ అయినా కానీ తీసుకొని అందులో ఈ పౌడర్ని ఉంచి మధ్యలో ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ పౌడర్ని నెయ్యి వేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరించాలి. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వెండితో ఒక కడియాన్ని చేయించుకొని స్వామి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని, స్వామి నీ దయ వల్ల నాకు ఈ వ్యాధి తగ్గితే తిరువల్లూరు వచ్చి ఈ కడియాన్ని నీ హుండీలో వేస్తాను అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోవాలి. తరువాత ఒక చిన్న బెల్లం ముక్క, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బెల్లం ముక్కలు తీసుకొని ఒక పాత్రలో నీటిని తీసుకొని స్వామివారి పుష్కరిణిగా భావించి ఆ నీటి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ బెల్లం ముక్కని నీటిలో వేయాలి. ఇలా చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి అని చెబుతారు. మీకు దగ్గరలో చెరువు, బావి ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. అందులో బెల్లం ముక్క వేయచ్చు. తరువాత ఈ బెల్లం నీటిని చెట్టు మొదట్లో పోసేయచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.